Hi friends, welcome to Government Jobs Portal online classes. So ఈ వీడియోలో మనం టైం అండ్ డిస్టెన్స్ కాలము మరియు దూరము మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా చూద్దాం. సో టోటల్ మనకి 78 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 78 క్వశ్చన్స్ ని కూడా మనం చూడబోతున్నాం అన్నమాట. సో దానికంటే ముందు జస్ట్ అసలు సింపుల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. జస్ట్ అసలు టైం అండ్ డిస్టెన్స్ లో మనకి ఏం తెలియాలి, ఏం తెలిస్తే ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, జస్ట్ కొంచెం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తున్నాం అనుకోండి. 5 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తున్నాం అండి. సో ఒక 3 గంటలు అయింది. సో 3 గంటలు ఎంత దూరం వెళ్తాం అంటే 5 × 3, ఎందుకంటే గంటకి 5 కిలోమీటర్లు వెళ్తున్నాము. ఓకే, 5 కిలోమీటర్ పర్ అవర్, 5 కిలోమీటర్లు గంటకి అంటున్నారు. సో 3 గంటలు కాబట్టి 5 కిలోమీటర్లు వెళ్తున్నాం కాబట్టి గంటకి 3 గంటల్లో ఎంత వెళ్తాం అంటే 5 × 3 చేస్తాం అంటే 15 కిలోమీటర్లు వెళ్తున్నాము అని చెప్పొచ్చండి. సో దీన్ని బట్టి మనం సింపుల్ ఫార్ములా అనేది డెరైవ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఆ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో కూడా చెప్పాలి కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఇదేంటిది, ఇది స్పీడ్, మనకి గంటకి ఉన్న స్పీడ్. సో ఇదేంటి స్పీడ్ అన్నమాట. ఓకే, ఇదేంటండి టైం. టైం అంటే ఎన్ని గంటలు అని టైం, ఇదేంటి టైం. ఓకే, సో ఇదేంటంటే మనకి డిస్టెన్స్, అంటే ఎంత దూరం వెళ్ళాము, ఇది దూరము, డిస్టెన్స్. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, స్పీడ్ వేగము, టైం కాలము మరియు డిస్టెన్స్ దూరము. చూసుకోండి, ఇది మెయిన్ గా మీరు ఒక పాయింట్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఇప్పుడు ఈ స్పీడ్, ఈ వేగం అనేది గంటల చొప్పున ఇచ్చారనుకోండి. ఇక్కడ ఇది కూడా టైం అనేది కూడా ఎలా ఉండాలి, గంటల్లోనే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 5 కిలోమీటర్ల గంటకు అన్నారు కాబట్టి 3 గంటలు కాబట్టి × 3 చేసాం. ఓకే, సో ఒకవేళ 5 కిలోమీటర్ల నిమిషానికి అన్నారనుకోండి, ఇక్కడ నిమిషాల్లో ఉండాలి. అంటే ఇప్పుడు 3 నిమిషాలకి ఎంత అంటే ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంతేగాని గంటకి అని అడిగితే అప్పుడు × 60 చేస్తాం, ఎందుకంటే గంటలో 60 నిమిషాలు ఉంటాయి కాబట్టి. సో క్లియర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పీడ్ కి ఉన్న ఇది ఏదైతే ఎందులో అయితే ఉందో టైం కూడా అందులోనే ఉండాలి అనేది మీరు అర్థం చేసుకుంటే, ఇది నిమిషానికి ఇస్తే × నిమిషాలు చేస్తాం, ఇది గంటల్లో ఇస్తే × గంటలు చేస్తాం, ఇది సెకండ్లలో ఇస్తే × సెకండ్లు చేస్తాం. టైం అనేది అందులోకి మారుస్తాం అనమాట. సో ఎందులో ఇచ్చినా సరే టైంని అందులోకి మారుస్తాం. అంటే ఇక్కడ గంటల్లో మనకి ఇచ్చినా గానీ, మనకి 2 గంటలకు అడిగినా కానీ ఇది కానీ నిమిషాల్లో ఉందంటే ఇక్కడ మనం నిమిషాల్లోకి మార్చేస్తాం, అంటే 120 నిమిషాలను తీసుకుంటాం. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒకలాగే ఉండాలి, ఒక దానిలో ఉండాలంటే ఇది గంటల్లో ఉంటే గంటల్లో ఉండాలి, నిమిషాల్లో ఉంటే నిమిషాల్లో ఉండాలి, సెకండ్లో ఉంటే సెకండ్లో ఉండాలి. ఓకే, సో ఇది మనం కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిన విషయం. మరొక విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని క్లియర్ గా ఇప్పుడే తెలుసుకున్నాం. D ఈజ్ ఈక్వల్ టు S × D, ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్టెన్స్ సేమ్ అనుకోండి. ఓకే, డిస్టెన్స్ ఆ దూరం అనేది సమానం అనుకోండి. ఇప్పుడు స్పీడ్ ని పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టైం తగ్గుతుంది కదా. ఇప్పుడు స్పీడ్ ని పెంచామనుకోండి, మనం ఎక్కువ స్పీడ్ తో వెళ్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తొందరగా వెళ్ళిపోతాం, అంటే టైం తగ్గిపోతుంది. ఓకే, సో ఒకవేళ స్పీడ్ తగ్గితే ఏమవుతుంది, టైం పెరుగుతుంది. ఎప్పుడు డిస్టెన్స్ సమానమైనప్పుడు, దూరం ఒకటే అయినప్పుడు మనం స్పీడ్ పెంచితే టైం తగ్గుతుంది, స్పీడ్ ని తగ్గిస్తే టైం అనేది పెరుగుతుంది. దానికి పట్టే సమయం, ఆ దూరాన్ని వెళ్ళడానికి పట్టే సమయం ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుందని. ఎప్పుడు డిస్టెన్స్ సమానంగా ఉన్నప్పుడు, ఇది మాత్రం అర్థం చేసుకోండి క్లియర్ గా. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు అంటే స్పీడ్ 2 అయింది అనుకోండి, టైం ఏమవుతుంది, సగం అవుతుంది. ఎందుకు, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ S × D కింద మిగులుతుందండి. ఓకే, అంటే స్పీడ్ 2 అయితే టైం ఏమవుతుంది, సగం అవుతుంది. స్పీడ్ 3 అయితే టైం ఏమవుతుంది, 1/3 అవుతుంది. స్పీడ్ 4 అయితే టైం ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఇది ఎప్పుడండి, డిస్టెన్స్ సమానం, వెళ్ళాల్సిన దూరం సమానం ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకుంటున్నాం అండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రాబ్లమ్స్ లోని ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా 3 అయినా 5 అయినా సరే ఇది 1/5 వస్తుంది. ఓకే, ఇది 0.5 అనుకోండి, ఇది 1/0.5 వస్తుంది. సో ఏదొచ్చినా సరే మనకి ఇక్కడ 1 అదే వస్తుంది. ఓకే, సో అలాగే ఒకవేళ ఇప్పుడు మనం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటున్నారు. ఇప్పుడు ఆ తీసుకోవాల్సిన సమయం, ఆ టైం అనేది సమానం అనుకోండి. స్పీడ్ 2 చేస్తే దాని దూరం ఏంటి, 2 వెళ్తాము. ఎందుకు, మళ్ళీ 2 పోతే మళ్ళీ D ఈజ్ ఈక్వల్ టు S × 2 కింద మిగులుతుంది. ఓకే,
ఒకవేళ స్పీడ్ అనేది కామన్ గా ఉందనుకోండి, స్పీడ్ మనకి సమానం అనుకోండి, అప్పుడు రెండింతలు ట్రావెల్ చేయడానికి టైము రెండింతలు పడుతుంది అదే స్పీడ్ లో వెళ్ళేటప్పుడు. ఓకే, స్పీడ్ అలాగే ఉన్నప్పుడు అంటే రెండు రెండు క్యాన్సిల్ అయితే d = s × t కిందే మనకు మిగిలిపోతుంది. సో ఫైనల్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటి, d = s × t. దీనిలోని మనకి ఏదైనా సరే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఈ దూరం అనేది సమానంగా ఉంది, ఒక అతనేమో ఒక స్పీడ్ తో వెళ్తున్నాడు, ఇంకొక అతనేమో దీనికి రెట్టింపు స్పీడ్ తో వెళ్తున్నాడు అని ఇచ్చారనుకోండి, దూరం సమానం అంటున్నారు, ఇద్దరికి దూరం సమానం అంటారు. అంటే d = s × t కదా, అంటే మొదటి వ్యక్తికి dA, రెండో వ్యక్తి కూడా dA, ఎందుకంటే రెండింటి దూరము సమానం అంటున్నారు. కానీ మొదటి వ్యక్తి s, రెండో వ్యక్తి 2s అంటున్నారండి. ఇప్పుడు టైం పట్టేది ఎంత అంటారు అంటే ఇప్పుడు ఇది రెండింతలు అయింది కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, టైము /2 అవుతుంది, అంటే ఇందులో సగం టైం పడుతుందని డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఏం చేస్తారు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి సమానంగా ఉంచుతారు, అయితే దూరాన్ని లేదంటే స్పీడ్ని, ఆ వేగాన్ని, లేదంటే దానికి పట్టే టైంని, ఆ కాలాన్ని ఏదో ఒక దాన్ని సమానంగా ఉంచుతారండి. సమానంగా ఉంచి ఆ రెండింటికి కంపేర్ చేయమంటారు. ఇక్కడ ఇలా కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మొదటి వ్యక్తిది, ఇది రెండవ వ్యక్తిది. సో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి ఒకే దూరాన్ని ప్రయాణిస్తున్నారు, కాకపోతే మొదటి వ్యక్తి వెళ్లే స్పీడ్, ఆ వేగం కంటే రెండో వ్యక్తి రెండింతల వేగంతో వెళ్తున్నాడు అని అడుగుతారండి. ఇలా అడుగుతారు, అప్పుడు అతనికి పట్టే సమయం ఎంత అంటారు. అప్పుడు మొదటి వ్యక్తి కంటే సగం సమయం ఇతనికి పడుతుంది అని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఎందుకు, ఈ దూరం అనేది ఇద్దరికి సమానం అని ఇచ్చారు డిస్టెన్స్ ని. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా సరే సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు జస్ట్ ఈ చిన్న ఫార్ములాతోని. ఓకే, సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే మనం చూసుకుంటే km/h అని ఇచ్చారనుకోండి, km/h, దీన్ని ఇప్పుడు మీటర్/సెకండ్ కి మార్చాలనుకోండి, మీటర్/సెకండ్ కి మార్చాలి. కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అండి, 1000 మీటర్లు. ఒక గంట అంటే ఎన్ని సెకండ్లు, ఎన్ని సెకండ్లు అండి, గంటకి 60 నిమిషాలు, ఒక్కొక్క నిమిషం 60 సెకండ్లు, అంటే 60 × 60 అంటే 3600 సెకండ్లు. ఓకే, అంటే ఏం లేదు, కిలోమీటర్ని మీటర్లోకి మార్చాం, గంటని సెకండ్లోకి మార్చాం. సింపుల్, ఇంకేముంది, క్యాన్సిల్ చేస్తాం. 0 0 2 5s 2 18s అంటే ఎంత వచ్చిందండి, 5/18 మీటర్/సెకండ్ వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి, km/h ని మనం మీటర్/సెకండ్ కి మార్చాలంటే 5/18 తోని మల్టిప్లై చేయాలి. 5/18 మల్టిప్లై చేయాలి అంటే ఇప్పుడు 5 km/h ని మార్చాలనుకోండి, 5 × 5/18 మీటర్/సెకండ్ అవుతుందండి. సింపుల్, km/h నుంచి మీటర్/సెకండ్ కి మార్చాలంటే 5/18 తోని మనం గుణించాలి. ఓకే, అదే రివర్స్ అనుకోండి, రివర్స్ అయితే ఈ 5/18 దట్పకి వెళ్తే 18/5 అవుతుంది. అంటే మీటర్/సెకండ్ ని km/h లోకి మార్చాలంటే 18/5 తోని మనం గుణించాలి. ఓకే, 18/5 తో గుణించాలి అంటే 5 మీటర్/సెకండ్ అన్నారు అనుకోండి, దీని km/h కి మార్చమంటున్నారు అంటే 5 × 18/5 km/h వస్తుందండి. సో 5 5 క్యాన్సిల్ అయిపోతే 18 కిలోమీటర్లు గంటకి అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో సింపుల్ గా మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ తెలిసినప్పుడు మాత్రం మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో వీటి అప్లికేషన్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రాబ్లమ్స్ లో మనం క్లియర్ గా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో టోటల్ 78 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఏ కార్ మూవ్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h. వాట్ ఈస్ ద కార్ ఇన్ మీటర్స్/సెకండ్? ఇన్ మీటర్స్/సెకండ్. కారు వేగం 80 కిలోమీటర్లు గంటకి, అది ఎన్ని మీటర్లు సెకండ్కు సమానము అంటున్నారండి. సో 80 కిలోమీటర్లు /h గంటకి. ఇప్పుడు చూడండి, దీని మీటర్/సెకండ్ మార్చాలంటే 80 ఇంటూ మీకు 5/18 18/5 కన్ఫ్యూషన్ గా ఉందనుకోండి, చూసుకోండి. కిలోమీటర్లు అంటే ఏంటి, 1000 మీటర్లు వస్తుంది. గంటలు అంటే ఏంటి, 3600 వస్తుంది. అంటే పైన 1000 ఉందంటే పైన 5 వేసుకుంటాం, కింద 18 వేసుకుంటాం అండి. ఇది ఏమవుతుంది, ఇప్పుడు మీటర్/సెకండ్ కి మారుతుంది. ఎందుకు, ఇక్కడ 1000 ఉన్నట్టు అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ 3600 అవుతుంది. సో ఇక్కడ 36 ఉంది కాబట్టి కింద 18 వస్తుంది, పైన 5 వస్తుంది. ఓకే, సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకేముందంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుందాం. సో క్యాన్సిల్ చేసుకుంటే ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు, 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 9s are 18. ఓకే, 2 40s are 80. ఓకే, 40 × 5 ఎంత అంటే 200/9. 200/9 అన్ని ఇక్కడ ఎలా ఉన్నాయండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చారండి.
సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారుద్దాం. 9 2s are 18, 20 ఉంది, మళ్ళీ 9 2s are 18, అప్పుడు రిమైండర్ 2 ఉంది బై 9 అంటే 22/9 మీటర్ పర్ సెకండ్ అంటే ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. an athlete runs 200 meters race in 24 seconds. his speed is. సో చూడండి 24 సెకండ్లోని ఎంత ఒక పరుగు పందెం ఆటగాడు ఎంత దూరం వెళ్తాడంట, 200 మీటర్లు వెళ్తాడంట. సో అతని వేగం ఎంత అంటున్నారు చూసుకోండి. ఆప్షన్స్ అన్ని కూడా కిలోమీటర్ పర్ హవర్ లోని ఉన్నాయి. సో అన్నిటిని కిలోమీటర్ పర్ హవర్ లోకి మనం మార్చుకోవాలండి. ఇప్పుడు ఎంత ఇచ్చారు, 200 మీటర్లు ఎంతకి, 24 సెకండ్లకి, 24 సెకండ్లకి, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చండి. 8 3s are 24, 8 25s are 200 అంటే ఎంత వచ్చిందండి, 25/3 మీటర్ పర్ సెకండ్ లో ఉందండి. దీన్ని మనం కిలోమీటర్ పర్ హవర్ మార్చాలంటే ఇంటూ 18/5తో మనం మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం. సో 3 1s are 3 6s are 5 1s are 5 5s are అంటే 5 × 6 30. సో ఇదేంటండి, కిలోమీటర్ పర్ హవర్. సో క్లియర్ గా చూసుకోండి, అంటే 30 కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైన్స్ ఇస్ ద ఫాస్టెస్ట్. క్రింది వాటిలో ఏ రైలు వేగము గరిష్టము అంటున్నాడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి క్లియర్ గా, మనకి మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు, మీటర్ పర్ మినిట్ లో ఇచ్చాడు, కిలోమీటర్ పర్ హవర్ లోకి ఇచ్చాడు. సో ఇవన్నిటిని కూడా మనం ఏదో ఒక దానిలోకి మార్చుకోవాలండి. ఏదో ఒక దానిలోకి మార్చుకుంటే ఏది వేగమో మనకి అర్థం అవుతుంది. ఓకే, సో ఏదో దానిలోకి మార్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కిలోమీటర్ పర్ హవర్ లో ఉంది కదండి, అన్నిటినీ కిలోమీటర్ పర్ హవర్ లోకి మారుద్దాం. ఓకే, సో ఇప్పుడు అంటే 25 మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ హవర్ లోకి మార్చున్నాం అంటే 25 × 18/5 చేయాలని చెప్పుకున్నాం. 18/5, 5 1s are 5 5s are 5 × 18 అంటే 90 కిలోమీటర్ పర్ హవర్. అంటే క్లియర్ గా మనకి ఏం తెలుస్తుంది, ఇది కూడా 90 వచ్చిందండి కిలోమీటర్ పర్ హవర్. సో ఇది సమానం అయింది. కానీ ఇక్కడ మనం ఏమడుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైన్స్ ఇస్ ద ఫాస్టెస్ట్ అంటున్నారు. సో రెండు సమానం అయిపోయి అంటే ఇది మూడోది కూడా సమానం అవ్వచ్చు. ఒకసారి ఇది కూడా చూసుకుంటే మనకి ఇది కూడా 90 కిలోమీటర్ పర్ హవరే వస్తుందండి. దీన్ని ఏం చేస్తాం మనం మార్చాలనుకుంటే, సింపుల్ గా 1500 మీటర్స్ ఓకే పర్ మినిట్ ఇచ్చాడండి. మినిట్ అంటే ఎంత, 60 సెకండ్లు. సో బై 60 సెకండ్స్. ఓకే, ఆ నిమిషం ఆ మినిట్ ప్లేస్ లో 60 సెకండ్లు వేసుకున్నాను అంతే. ఇంకేముంది, ఇంటూ 18/5 చేస్తే మనకి కిలోమీటర్ పర్ హవర్ లోకి మారిపోద్ది, ఎందుకంటే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వచ్చింది కాబట్టి. సో ఇంకేముంది, 6 0 0 క్యాన్సిల్ అయిపోతే 6 1s are 6 3s are 5 1s are 5 30s are 3 × 30 90 కిలోమీటర్ పర్ హవర్. సో ఏది గరిష్ట వేగం అంటున్నాడు, మూడిట్లో ఏదైనా గరిష్ట వేగం ఉందా, మూడు సమానంగా ఉన్నాయి. సో నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో సింపుల్ గా మనం ఇలాగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి మనకి ఇక్కడ కావాల్సింది, కిలోమీటర్ పర్ హవర్ ని మీటర్ పర్ సెకండ్ ని ఎలా మార్చాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా మీటర్ పర్ మినిట్ ఇచ్చినా గానీ ఎలా దాన్ని మార్చాలి. ఏం చేసామండి, 1500 మీటర్ పర్ మినిట్ ఇచ్చారండి. మనకేం తెలుసు, మీటర్ పర్ సెకండ్ ఇస్తే ఇంటూ 18/5 చేయొచ్చు అని తెలుసు. సో లేదు అంటే మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు అండి, దీన్ని మనం ఎలా అయినా సరే చేయొచ్చు. సో మనకి అర్థం చేసుకుంటే మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నిమిషం ఉంది, ఒక నిమిషం అంటే ఎంతండి, 60 సెకండ్లు. సో ఆ నిమిషం బదులు ఏం పెడుతున్నాను, 60 సెకండ్లు అని పెడుతున్నాను. సింపుల్. ఇంకేముంది, ఇప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్ లోకి మారింది, మనకి వెంటనే తెలుసు అంటే ఇంటూ 18/5 చేస్తాం. ఇప్పుడు ఏమైపోతుంది, ఇది కిలోమీటర్ పర్ హవర్ కింద మారిపోతుంది. ఇంకేముందండి, క్యాన్సిల్ చేసుకున్నాం, మనకి 90 కిలోమీటర్ పర్ హవర్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పర్సన్ క్రాసెస్ ఏ 60 మీటర్ లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. వాట్ ఈస్ హిస్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ హవర్. సో చూడండి, ఒకతను 600 మీటర్ల పొడవున్న వీధిని 5 నిమిషాలలో దాటాడు. అతని వేగము కిలోమీటర్ పర్ హవర్ లో ఎంత. ఓకే, సో ఏమంటాడు, 600 మీటర్లు ఎంత టైంకి దాటాడంటండి, 5 నిమిషాలకి. 5 నిమిషాలకి. ఇంకేముందండి, 5 1 5 12 60, ఇంకొక 0 ఉండిపోయిందంటే 120. ఓకే, సో 120 మీటర్లు ఎంత టైంకి, 1 నిమిషంకి అయింది. ఇప్పుడు ఏంటంటే 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 నిమిషంకి అయింది. 1 నిమిషం అంటే ఎంత, 60 సెకండ్లు. 60 సెకండ్లు, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకుంటున్నాం. ఓకే, మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకున్నాం అంటే ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ లో అడిగాడు కాబట్టి ఏం చేయాలి, ఇంటూ 18/5 చేయాలి. సింపుల్. 61 62 18 × 2 36/5. 36/5 అంటే 5 7s are 35.
క్లియర్ గా చూసుకుంటే 7.2 ఉంది. సో ఏంటి 7.2 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ స్టార్టింగ్ లో మనకి కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్ crosses a bridge in 15 minutes. The length of the bridge is. సో చూడండి 5 కిలోమీటర్ పర్ అవర్ రేటుతో ఒకతను నడుస్తూ బ్రిడ్జ్ ని దాటడానికి 15 నిమిషాలు పట్టింది. ఎంత సమయం పట్టిందండి? 15 నిమిషాలు పట్టింది. అతని వేగము కిలోమీటర్ పర్ అవర్లలో. అతని వేగం ఇక్కడ రాంగ్ ఉంది. ఏంటి? ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జెస్. ఆ బ్రిడ్జి యొక్క లెంత్ అడుగుతున్నారు. ఆ బ్రిడ్జి యొక్క పొడవు ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అతని వేగం మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ రాంగ్ ఉంది క్వశ్చన్. ఓకే, ఆ బ్రిడ్జి యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఒకటి చూసుకున్నా అంటే 5 కిలోమీటర్లు గంటకి అన్నారండి. 5 కిలోమీటర్లు అంటే మీటర్లోకి మార్చుకున్నాం అనుకోండి. ఓకే, మీటర్లోకి మార్చుకుంటే 5000 మీటర్లు అవుతుంది. గంట అంటే 60 నిమిషాలు అవుతుంది. ఇదేంటిది? మీటర్లు. ఇదేంటి? నిమిషాలు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? క్లియర్ గా మీటర్లోనే ఆన్సర్ తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఏమంటున్నాడు? 15 నిమిషాలు వెళ్ళాడు అంటున్నారు. సో 60 నిమిషాలకి ఇతను 5000 మీటర్లు వెళ్తున్నాడు. క్వశ్చన్ చాలా బాగా అర్థం చేసుకోవాలండి. 60 నిమిషాలకి 5000 కిలోమీటర్లు వెళ్తున్నాడు. 15 నిమిషాలకి అంటే దీనిలో 4వ వంతు సమయానికి దీనిలో 4వ వంతు దూరం వెళ్తాడు. సింపుల్. సో 5000 మీటర్లకి 4వ వంతు. 5000 మీటర్లకి 4వ వంతు అంటే ఎంత అండి? 4 12s are 48, 20 ఉంది, 4 5s are 20, 0 అంటే 1250 మీటర్లు వెళ్తాడు. ఎంత వెళ్తాడండి? 1250 మీటర్స్ వెళ్తాడు. సో ఆ బ్రిడ్జ్ పొడవు ఎంత అవుతుందండి? 1250 మీటర్లు అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. How long will a boy take to run around a square field of side 35 meters if he runs at the rate of 9 kilometer per hour? సో చూడండి 35 మీటర్లు భుజం గల చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక బాలుడు 9 కిలోమీటర్లు గంటకి వేగంతో పరిగెత్తడానికి పట్టిన కాలం అంటున్నారండి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందంటున్నారు. దాని చుట్టూ పరిగెత్తాలని అంటే చుట్టుకొలత. ఆ స్క్వేర్ యొక్క చతురస్రాకార ప్రదేశం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుందండి? ఒక సైడ్ ఒక భుజం 35 ఇచ్చారు. సో చుట్టుకొలత 4 × 35 ఎంతండి? 140 మీటర్లు. సో ఈ 140 మీటర్లు పరిగెత్తడానికి ఎంత సమయం పడుతుంది అనేది మన ప్రశ్న అండి. సో ఇప్పుడు మనం చూద్దాం. 9 కిలోమీటర్ పర్ అవర్ అంటే మనం మీటర్లోకి మారుద్దామండి. 9 కిలోమీటర్లు అంటే 900 మీటర్లు. సారీ 9000 మీటర్లు. కానీ ఇక్కడ మనకు సెకండ్ లో ఉందండి. ఆన్సర్ అంతా ఎక్కడ ఉంది? సెకండ్ లో ఉంది. సో ఈ గంటని సెకండ్లోకి మారుద్దాం. గంటని ఇది మీటర్ లో ఉంది. ఇప్పుడు ఏంటి? గంటలని సెకండ్ లోకి మారుతాం. ఒక గంట ఎంత? 3600 సెకండ్లు. సో ఇది ఏం చేసాం? ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ కి మార్చామండి. మీటర్ పర్ సెకండ్ కి మార్చాం. సో చూద్దాం, క్యాన్సిల్ చేద్దాం. 0 0 0 0 6 6 are 36, 6 15s are 90. ఓకే, 9 టేబుల్లో క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా 9 4s 9 10s. ఓకే, సో 18 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 18 2s are 36, 18 5s are 90. డైరెక్ట్ గా 5/2 వస్తుంది. అంటే 5/2 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. సో 5/2 అంటే ఎంతండి? 2.5. సో ఇతను ఎంత వెళ్తున్నాడు? 2.5 మీటర్లు వెళ్తున్నాడు. ఎంతకి? సెకండ్కి. ఒక సెకండ్ కి 2.5 మీటర్లు వేగంతో వెళ్తున్నాడు. ఓకే, మొత్తం ఎన్ని మీటర్లు అండి మనకు వెళ్ళాల్సింది? 140 మీటర్లు దూరం వెళ్ళాలండి. సో దానికి ఎంత సమయం పడుతుంది అంటే ఈ 2.5 మీటర్లు నిమిషానికి సెకండ్ కి 2.5 మీటర్లు వెళ్తున్నాడు కదా. 140 మీటర్లు వెళ్ళడానికి బై 2.5. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ టైం ఎన్ని సెకండ్లో వెళ్ళాడో మనకి ఆ టైం వస్తుంది. సో క్యాన్సిల్ చేద్దాం. సో క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఏంటి? ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 వేసుకున్నాం అనుకోండి, ఇది 25 అయిపోతుంది. ఓకే, ఇది ఏమవుతుంది? 25 అయిపోతుంది. 25 4లు 100. 25 4లు 100. సో ఇదేంటి? 14 × 100 కింద రాసుకోవచ్చు కదా. 14 100. సో 25 1 25 4లు. సో 14 × 4 56 అండి. ఎంత వచ్చింది? 56 వచ్చింది. సో 56 సెకండ్లు అతనికి సమయం పడుతుంది. దేనికి? ఆ స్క్వేర్ చుట్టూ తిరగడానికి, ఆ చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఆ బాలుడు తిరగడానికి 56 సెకండ్లు సమయం పడుతుంది. సో క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఏంటి?
2.5 మీటర్లు ఒక సెకండ్కి అని అంటే, సో సెకండ్కి 2.5 మీటర్లు వెళ్ళిపోతున్నాడు ఇతను. చూడండి 2.5 మీటర్లు వెళ్ళిపోతున్నాడు ఒక సెకండ్కి. అలా ఎన్ని సెకండ్లకి అంటే ఎక్స్ సెకండ్లకి అతను ఎంత దూరం ప్రయాణించాలంటే 140 మీటర్లు ప్రయాణించాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ విలువ ఎన్ని సెకండ్లో అంటే 140/2.5. ఓకే, నేను ఇదే అని చేస్తుంది. ఎందుకు ఈ 2.5 అటుపక్క వెళ్తే బై అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ కార్ ఈస్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 108 km/h. వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 15 seconds? సో చూడండి, ఒక కారు 108 km/h వేగంతో 15 సెకండ్లో ఎంత దూరం పోతుంది? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏమి వచ్చాడు మనకి 108 km/h అన్నాడు. సో 108 km/h ని మనం మీటర్/సెకండ్ కి మార్చాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 9 2s are 9, 12s are 2 1s are 2, 6 are అంటే 6 × 5 ఎంతండి 30 ఏంటండి ఇది మీటర్/సెకండ్. అంటే ఒక సెకండ్ కి 30 మీటర్లు వెళ్తున్నాడు. 15 సెకండ్లకి ఎంత వెళ్తాడండి 15 × 30 450 మీటర్లు. ఓకే, చూసుకోండి 30 మీటర్లు ఒక సెకండ్కి 30 మీటర్లు అయితే 15 సెకండ్లకి 15 × 30 ఎంతండి 450 మీటర్లు అతను వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. One of the two buses completes a journey of 300 kilometers in 7.5 hours and the other a journey of 450 kilometers in 9 hours. The ratio of their average speed is. సో చూడండి 300 కిలోమీటర్ల దూరం 7.5 గంటల్లోను, 450 కిలోమీటర్లను 9 గంటల్లోను రెండు బస్సులు ప్రయాణిస్తున్నాయి. వాటి సగటు వేగాల నిష్పత్తి అడుగుతున్నారండి. సో మనల్ని ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే వేగాల యొక్క సగటు నిష్పత్తి అడిగారండి. సో నిష్పత్తి అడిగారు. సో చూడండి 300 కిలోమీటర్లు 7.5 గంటల్లో, 7.5 గంటలు అంటే 2 7s are 14 + 1 అంటే 15/2 గంటల్లోని వెళ్తాయి. అలాగే 450 కిలోమీటర్లు 9 గంటల్లో వెళ్తాయి. సో ఇప్పుడు ఏంటంటే అంటే గంటకి ఎంత అనేది మనకి అక్కడ సగటు వేగం అనేది వస్తుందండి. అంటే 300 కిలోమీటర్లు ఒక గంటకి ఎంత అండి 15/2తో డివైడ్ చేస్తాం. ఇదేంటి 450 కిలోమీటర్లు. ఓకే, 450 కిలోమీటర్లు గంటకి ఎంత అంటే 9 చేస్తాం. ఈ రెండిటికి నిష్పత్తి అడుగుతున్నారు. సో ఈ 15/2 అంటే పైకి వెళ్తే 2/15 అవుతుందండి. సో ఈ 2 అవుతుంది, పైకి వెళ్ళి ఇంటూ అవుతుంది. సో 15 1 15, 20 300, 9 1 9 50. సో 40:50, 40:50 అంటే 0 0 పోతే 4:5 అండి. సో నిష్పత్తి ఏంటండి 4:5 వస్తుంది అనమాట. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550 మీటర్స్ ఇన్ 1 minute, whereas a bus covers a distance of 33 kilometers in 45 minutes. The ratio of their speeds is. సో చూడండి 550 మీటర్ల దూరం, 550 మీటర్ల దూరాన్ని ఒక ట్రక్ వచ్చేసి 1 నిమిషంలో వెళ్తుందండి. 33 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో వెళ్తుందంట మరొక బస్సు. ఓకే, సో వాటి వేగాల నిష్పత్తి అంటున్నారండి. సో దాని వేగం ఎంతండి 1 నిమిషానికి 550 మీటర్లు. 550 మీటర్లు ఎంతకి 1 నిమిషానికి. ఇదేంటి 1 minute అనమాట. ఓకే, సో 1/1 వేసాం. ఓకే, ఈజ్ టు మనకేంటి ఇది మీటర్లలో ఉంది, నిమిషాల్లో ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ అలాగే ఉండాలండి. 33 కిలోమీటర్లు అంటే 33,000 మీటర్లు బై 45 నిమిషాలు అంటున్నారు కాబట్టి బై 45. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో క్యాన్సిల్ చేసుకుంటే 0 0 పోతుంది. ఓకే, సో 45 ఉంది ఇక్కడ ఇంటూ ఈ 45 ఇటు పక్క వస్తే 45 × 55 అవుతుందండి. దానికంటే ముందు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 11 5s are 55, 11 3s 33, ఇంకొక 2 సున్నాలు ఉన్నాయండి ఇక్కడ. 5 9s are 5, 60s are 3 3s are 3, 20s are 5 1s are 5, 4s are. సో 3 ఇటు పక్క వస్తుందంటే 3:4 ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుందండి 3:4 అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ 2 trains is 7:8. If the second train runs 400 kilometers in 4 hours, then the speed of the first train is.
సో చూడండి, రెండు రైళ్ల వేగాల నిష్పత్తి 7:8 అంటండి. రెండో రైలు వచ్చేసి 400 కిలోమీటర్లని 4 గంటల్లో వెళ్తుందంట. అప్పుడు మొదటి రైలు వేగం ఎంత అని అడుగుతున్నారండి. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, రెండిటి వేగాల నిష్పత్తి ఇచ్చారు. అంటే ఎంత ఇచ్చారు? 7:8 ఇచ్చారు వేగాల నిష్పత్తి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు? 400 కిలోమీటర్లు 4 గంటల్లో వెళ్తుందంట రెండో రైలు. అంటే గంటకి 100 కిలోమీటర్లు వెళ్తుంది. ఎంత వెళ్తుందండి? గంటకి 100 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇదేంటి? ఇది రెండో రైలు వేగం నిష్పత్తి. సో రెండో రైలు ఎంత వెళ్తుంది? గంటకి 100 కిలోమీటర్లు వెళ్తుంది. సో 100 మనం క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇక్కడ 8 వచ్చిందండి. సో 8కి 100 ఎన్ని రెట్లు ఉంది? ఎన్ని రెట్లు ఉందండి? మనకి 12.5 రెట్లు. మనకేంటి? 8 × 12.5 100 అవుతుంది. సో 7 కూడా ఇంటూ 12.5 చేయండి, అప్పుడు దీని వేగం అనేది వస్తుంది, మొదటి రైలు వేగం. సో 7 × 12.5 12.5 × 7. సో ఇంకా మల్టిప్లై చేయకలేదండి. 7 12s are 84. అంటే 84 కంటే ఎక్కువ ఉంటుందని తెలుసు. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. సో సింపుల్ గా 87.5 అని చెప్పొచ్చు. లేదు, మల్టిప్లై చేయాలంటే 7 12s are 84, 7.5 అంటే 7 సగాలు అంటే 3.5. సో 87.5 అండి. సింపుల్. సో బట్ ఈ క్వశ్చన్ ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. కరెక్ట్ 7:8 వాటి వేగాలను ఇచ్చారు, కానీ రెండో రైలు వేగం మనకి ఎంత వచ్చింది? 100 కిలోమీటర్లు వచ్చింది. 100 కిలోమీటర్లు వచ్చింది. సో 100 ఎన్ని రెట్లు? 8కి 12.5 రెట్లు. సో దీనికి కూడా 12.5 రెట్లు చేస్తే మొదటి రైలు వేగం మనకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ an average of 50 miles per hour for 2.5 hours and then travels at a speed of 70 miles per hour for 1.5 hours. How far did the train travel in the entire 4 hours? సో చూడండి, ఒక రైలు వచ్చేసి 50 మీటర్లు పెర్ హవర్, 50 మైల్స్ పెర్ హవర్ సగటు వేగంతో 2.5 గంటల పాటు వెళ్ళిందంట. అలాగే 70 మైల్స్ పెర్ హవర్ తో 1.5 గంట ప్రయాణించిందంట. సో ఇప్పుడు మొత్తం 4 గంటల్లో అది పోయిన దూరం ఎంత దూరం వెళ్ళింది అంటున్నారు. సో ఫస్ట్ చూద్దాం, గంటకి 50 మైల్స్, 50 మైళ్ళ దూరం అంటే 2.5 గంటలకి ఏమవుతుంది? గంటకి 50 అండి, 2.5 గంటలు, 2.5 గంటలు అంటే 2.5 అవర్స్ అని. ఓకే, 2.5 గంటలు. ఓకే, ఎందుకంటే ఇది గంటల్లోనే ఉంది, ఇది కూడా గంటల్లో ఉంది కాబట్టి ఇంటూ చేస్తున్నాం. ఇదేంటి? 2.5 గంటల్లో వెళ్ళిన దూరం. అలాగే ప్లస్ ఏం చేయమంటున్నాడు? మొత్తం 4 గంటలు అంటాడు. ఇది 2.5 గంటలు, ఇది 1.5 గంట. సో ఇక్కడ దూరం, ఇక్కడ దూరం ఎంత దూరం వెళ్ళిందో కలిపేస్తే మనకి 4 గంటలు వచ్చేస్తుంది. సో 70 ఇంటూ ఇదేంటండి? 1.5 గంట అంటే 1.5. ఇంకేముందండి? ఇవన్నీ మైల్స్ లోనే ఉన్నాయి. సో ఇంకేం కన్వర్ట్ చేయట్లేదు, దేనిలోకి కన్వర్ట్ చేయక్కర్లేదు. సో మల్టిప్లై చేసేయచ్చు. సో డెసిమల్ పాయింట్ 0 పోతుందండి. సో 5 × 25 125 అండి. డెసిమల్ పాయింట్ 0 పోతుందండి. 7 × 15 105. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 230 మైళ్ళు. ఏంటంటే ఆన్సర్ 230 మైల్స్. అంటే ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ ఇన్ ఏ ట్రైన్ నోటీసెస్ దట్ he can count 21 telephone posts in 1 minute. If they are known to be 50 meters apart, then at what speed is the train traveling? సో చూడండి, ఒక అతను రైలు ప్రయాణంలోని ఒక నిమిషంలోని 21 టెలిఫోన్ స్తంభాలు లెక్క పెట్టాడంట. 21 టెలిఫోన్ స్తంభాలు లెక్క పెట్టాడంట. అవి ప్రతి 50 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే రైలు వేగం ఎంత అంటున్నారు. సో క్లియర్ చూడండి, ఇవి టెలిఫోన్ స్తంభాలు అనుకోండి. సో ఈ టెలిఫోన్ స్తంభాలు ఇక్కడెక్కడ ఉన్నాయండి. ఒక్కొక్క దాని మధ్యలో దూరం ఎంతంట? 50 మీటర్లు అంట. 50 మీటర్లు దూరంలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, రైలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఇతను చూస్తున్నాడండి. ఫస్ట్ మొదటి స్తంభాన్ని చూశాడు. ఓకే, సో ఇలాగా ఇక్కడ వరకు వచ్చాడండి. మొత్తం ఇక్కడికి 21 స్తంభాలు ఉన్నాయండి. మొత్తం ఎన్ని చూసాడు? 21 టెలిఫోన్ స్తంభాలను చూశాడు. ఎంత టైంలోని? ఒక నిమిషంలోని 21 స్తంభాలను చూశాడు. అంటే ఎంత దూరం ప్రయాణించాడు ఒక నిమిషంలో? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ప్రయాణించాడు. సో ఆ దూరం ఎంత అంటే ఇప్పుడు చూడండి, ఈ స్తంభంకి మధ్యన ఎంత అండి డిస్టెన్స్? 50 మీటర్లు. తర్వాత ఈ స్తంభంకి నుంచి మధ్యన ఇంకొక 50 మీటర్లు.
అలా చూసుకుంటే మనకి మొత్తం ఎన్ని 50లు ఉంటాయండి? 20 ఉంటాయి. అది మీరు ఇక్కడ మనం చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే, ఎన్ని ఉంటాయండి? మధ్యలోని 20-50 మీటర్లు మాత్రమే ఉంటాయి. అది ఎందుకంటే ఇక్కడ యువతల పోల్ ఉందండి, యువతల స్తంభం మధ్యలో ఉందండి. సో అలాగే యువతల స్తంభం ఇప్పుడు ఇటు ఉంది. ఓకే, దీనికి ఇటు సరిపోయింది డిస్టెన్స్, దీనికి ఇటు సరిపోయింది, దీనికి ఇటు సరిపోయింది. కానీ చివరి దానికి ఇటు లేదు కదా ఇంకా, సో దాన్ని కౌంట్ చేయకూడదు. అంటే 21వ దాన్ని కౌంట్ చేయకూడదు. సో 20 ఉంటుంది. ఓకే, సో మధ్యలో ఎన్ని దూరాలు ఉంటాయి, ఎంత గ్యాప్ ఉంటుంది? 20-50 మీటర్లు ఉంటాయి. 20 × 50 అంటే 1000 మీటర్లు. ఎంత అండి? 1000 మీటర్లు. సో ఆ 1000 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అతనికి? 1 నిమిషం. సో 1000 మీటర్లు అంటే ఎంత? 1 కిలోమీటరు. ఎంత టైం పడుతుంది? 1 మినిట్ లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నారు మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అన్ని హవర్స్ లో ఇచ్చారండి. సో 60 నిమిషాలకి ఎంత వెళ్తాడు? 60 కిలోమీటర్లు వెళ్తాడు. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? 60 కిలోమీటర్లు పెర్ అవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సౌండ్ ఈజ్ సెడ్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ అట్ అబౌట్ 1100 feet per second. A man hears the axe striking the tree 11/5 seconds after he sees it strike the tree. How far is the man from the wood chopper? సో చూడండి క్లియర్ గా, గాలి ధ్వని వేగం వచ్చేసి 1100 feet per second అని చెప్తున్నారండి. ఒక అతనికి చెట్టుకు తగిలిన గొడ్డలి ధ్వని 11/5 సెకండ్ల తర్వాత వినబడితే, ఒక అతనికి ఎప్పుడు వినిపించిందంట? 11.5 సెకండ్లు తర్వాత వినిపించిందంట. సో అలా అయితే చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతడు ఉన్నాడు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అతను చెట్టును కొడుతున్నారండి. సో ఈ సౌండ్ వచ్చేసి, ఈ గాలిలోని ధ్వని వచ్చేసి 1100 feet వెళ్తుందంటండి. 1 సెకండ్ లో 1100 feet వెళ్ళిపోతుందంట. ఓకే, అలా అయితే 11/5 సెకండ్లు 11/5 సెకండ్ల తర్వాత ఇక్కడ ఉన్న మనిషికి వినిపించింది. ఎప్పుడు? ఇక్కడ కొట్టిన తర్వాత. సో 11/5 సెకండ్లు అంటే ఎంత? 11/5 అంటే ఎంత? 5 2 10, 5 2 10 అంటే 2.2 సెకండ్లు అని అర్థం. సో 1 సెకండ్కి 1100 అడుగులు వెళ్తుంది. 2.2 సెకండ్లకి ఎంత వెళ్తుంది? 2.2 × 1100. సింపుల్. అంటే ఈ 0 ఈ డెసిమల్ పాయింట్ పోయింది. సో 22 × 1100 110. సో 22 1s are 0 చివరిలో ఉంటుంది. ఓకే, 22 1s are 22, 2 22 1s are 22 plus 2 224 అంటే 2420 feet. సో 2420 అడుగుల దూరంలో అతను ఉన్నాడు. అతను అక్కడి నుంచి విన్నాడు అనమాట ఆ ధ్వనిని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. An express train traveled at an average speed of 100 km/h, stopping for 3 minutes after every 75 km. How long did it take to reach its destination 600 km from the starting point? సో చేయండి క్లియర్ గా చూడండి, ఏమి ఇచ్చినాడు? ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసి 100 కిలోమీటర్లు గంటకి సగటున వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లతో ఆగుతూ పోతాయి. సో చూసుకోండి ఏంటంటున్నాడు? 100 km/h వెళ్తుందండి. ఫైన్, బాగుంది. కానీ ప్రతి 75 కిలోమీటర్లకి అది 3 నిమిషాలు ఆగుతుందంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆగుతూ పోతే బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్ కు ఎంత కాలంలో ప్రయాణిస్తుంది అంటున్నారు. సో క్లియర్ గా చూడండి, మొదట ఇక్కడ నుంచి ప్రారంభమైంది అనుకున్నాం, చివరిగా ఇక్కడ ఆగింది అనుకుంటున్నాం. వీటి మధ్యన వచ్చేసి దూరం వచ్చేసి మొత్తం 600 కిలోమీటర్లు. ట్రైన్ వచ్చేసి గంటకి 100 కిలోమీటర్లు స్పీడ్ తో వెళ్తుంది. కాకపోతే ప్రతి 75 కిలోమీటర్ల దగ్గర మనకి ఒక 3 నిమిషాల గ్యాప్ అనేది వస్తుంది. ఒక 3 నిమిషాల గ్యాప్ వస్తుంది. సో మామూలుగా చూడండి, ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 600 కిలోమీటర్లకి ఎన్ని గంటలు పడుతుందండి? 6 గంటలు పడుతుంది. సింపుల్. ఇది ఎవరైనా చెప్తారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ 6 గంటలతో పాటుగా ఇంకేమవుతుంది? ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాలు అవుతుంది. సో 75 ఎన్ని ఉన్నాయండి 600లో? మొత్తం 600 కిలోమీటర్లు కదా అది దూరం ప్రయాణించింది. 75 కిలోమీటర్లు ఎన్ని ఉన్నాయి? 150లు 4 ఉన్నాయి, 75లు 8 ఉన్నాయి. సో 8 సార్లు ఆగిందండి. సో 8 3 24 నిమిషాలు. సో 24 నిమిషాలు అనేది ఎక్స్ట్రా అవుతుంది. సింపుల్. అంటే 6 గంటల 24 నిమిషాలు పడుతుంది. అంటే 6 hours 24 minutes టైం అనేది దానికి మనకి పడుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ ఈ ట్రైన్ ఇది ఇక్కడ ఎండ్ అవుతుందండి. సో మొత్తం 600 కిలోమీటర్లు అన్నారు. సో మొత్తం మనకి ఏం తెలుసు? 8 సార్లు 8
75 కిలోమీటర్ల కింద డివైడ్ చేసుకోవచ్చు. అంటే 1 2 3 4 5 6 7 8 ఇదే అయిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు లాగాలి ఇది చూడండి, 1 2 3 4 5 6 7 7 సార్లు మాత్రమే ఆగుతుంది. ఓకే, ఇక్కడ మనం యాక్చువల్లీ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో అంటే ప్రతి 75 కిలోమీటర్ల దగ్గర ఆగుతుంది. కాకపోతే ఆ చివరిలోని కరెక్ట్ గా ఈ 75 అనేది 600 కిలోమీటర్లు కరెక్ట్ గా డివైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ 75 కిలోమీటర్లు ఆగడం ఆ లాస్ట్ ఆగడానికి సరిపోతుంది. కరెక్ట్ గా ఇక్కడికి మనకి ఇంకొక 75 కిలోమీటర్లు అవ్వడం వల్ల ఈ చివరిలో మళ్ళీ ఇంకా 3 నిమిషాలు ఆగేదాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడితో దాని ప్రయాణం అయిపోయిందండి. ఆ ట్రైన్ ప్రయాణం ఇక్కడ దాకే మనల్ని అడిగారు. సో కాబట్టి మనం ఎన్ని తీసుకోవాలండి? 7 3 మాత్రమే తీసుకోవాలి. 7 3 నిమిషాలు 21 నిమిషాలు మాత్రమే అవుతుంది. సో ఇది 21 నిమిషాలు, అది 6 గంటలు. సో 6 hours 21 minutes ఆన్సర్ అవుతుంది, బట్ నాట్ 6 hours 24 minutes. ఓకే, సో చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనకి స్టేషన్ దగ్గర ఆగిందన్నా మధ్యలో దూరాలు ఇచ్చినా సరే మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి క్వశ్చన్స్ ని చాలా కేర్ఫుల్ గా మనం డీల్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్ అట్ ఏ సర్టెన్ స్పీడ్. If a jogger covers half the distance in double the time, the ratio of the speed of the jogger to that of the cyclist is. సో చూడండి, ఒక సైకిల్ మీద పోయేవాడు కొంత వేగంతో కొంత దూరం వెళ్ళాడట. పరిగెత్తే మరొకడు దీనిలో సగం దూరానికి రెట్టింపు సమయం తీసుకుంటాడు. దీనికి ఎంత టైం తీసుకుంటాడండి? రెట్టింపు సమయం తీసుకుంటాడంట సగం దూరానికి. పరిగెత్తే వానిది సైకిల్ మీద ప్రయాణించే వాడిది వేగాల నిష్పత్తి ఎంత అంటున్నారండి. సో సింపుల్ గా చెప్తున్నాడు, ఒక ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అండి. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? ఫస్ట్ మనం ఇది సైకిల్ మీద వెళ్ళేవాడు అనుకుందామండి. ఎందుకంటే ఒక సైకిల్ మీద వెళ్ళేవాడు కొంత వేగంతో, అంటే ఎస్ అనే ఒక వేగంతో కొంత దూరం అంటే డి అనే ఒక దూరాన్ని వెళ్ళాడండి ఇంత టైంలో. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఈ పరిగెత్తేవాడు ఏం చేస్తున్నాడు? దీనిలో సగం దూరానికి, అంటే డిలో సగం అంటే d/2 అండి. సగం దూరానికి అతనికి రెట్టింపు సమయం, అంటే ఇతనికి టీ పట్టింది కాబట్టి ఇతనికి 2t పడుతుందండి. ఇప్పుడు ఏమంటున్నాడు? తీసుకుంటున్నాడంట. ఇప్పుడు పరిగెత్తేవానికి సైకిల్ మీద ప్రయాణించేవాడికి గల వేగాల నిష్పత్తి. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఈ ఎస్ ఇక్కడ ఏమైతే d = t × s గానే మిగులుతుంది అని చూసుకోవాలి. అంటే 2 ఇక్కడ డివైడ్ చేసిన ఇటుపక్క వెళ్తే 2 × 2 అంటే 4t వచ్చిందండి. 4t వచ్చిందంటే మనకు తెలిసి ఏమవ్వాలి? ఇది 1/4s అవ్వాలి. ఇది ఏమవ్వాలి? 1/4s అవ్వాలి. సో దీనిలో ఇతను ఈ సైకిల్ మీద ప్రయాణించే ఆ స్పీడ్ కి ఇతను 1/4 వంతు వెళ్తున్నాడండి. అంటే ఇతను సైకిల్ మీద వెళ్ళే ఇతనికి 4 గింతలు ఉన్నాడు. ఏమన్నాడు? 4 గింతలు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పరిగెత్తే వానికి సైకిల్ మీద ప్రయాణించే వాడికి గల వేగాల నిష్పత్తి. చూడండి, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ది జాగర్ది మొదటి ఇచ్చారు, సైక్లిస్ట్ ది తర్వాత ఇచ్చారు. సో జాగర్ది 1 అయితే సైక్లిస్ట్ ది 4 అవుతుంది. ఎందుకు? 4 గింతలు ఉంది కాబట్టి. ఓకే, ఎందుకంటే దీనికి 4 గింతలు ఉన్నాయి, అంటే 1:4 ఆన్సర్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? 1:4 ఆన్సర్ అవుతుంది. సో క్లియర్ గా అర్థం చేసుకుంటే మనం వెంటనే చేసేచ్చు, ఆన్సర్ ని ఇలా టిక్ పెట్టేయచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మోటార్ కార్ స్టార్ట్స్ విత్ స్పీడ్ ఆఫ్ 70 km/h విత్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ ఎవ్రీ 2 hours by 10 km/h. In how many hours will it cover 345 kilometers? సో చూడండి, 70 కిలోమీటర్లు ఒక గంటకి వేగంతో బయలుదేరిన రైలు ప్రతి 2 గంటలకు 10 కిలోమీటర్లు వేగాన్ని హెచ్చిస్తుంది. 345 కిలోమీటర్ల దూరం అది ఎన్ని గంటలలో వెళ్తుంది అంటున్నాడు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏంటి? మొదట 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. ఓకే, సో తర్వాత ఏమవుతుందండి? అది 2 గంటల తర్వాత 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఓకే, అంటే 70 కిలోమీటర్లు ఎన్ని గంటలు వెళ్ళింది? 2 గంటలు వెళ్ళింది. అంటే మొత్తం 140 గంటలు 140 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. ఎంత ప్రయాణించింది? 140 కిలోమీటర్లు ప్రయాణించింది. తర్వాత ఇంకొక 2 గంటలు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందంటే 160 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓకే, మొత్తం ఎంత అయిందండి? 300 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓకే, తర్వాత ఏమవుతుంది?
తర్వాత 2 గంటలు అంటే ముందు మొదటి గంట ఏమవుతుంది 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. కానీ మనకి ఇంకెంత కావాలి, 300 కిలోమీటర్లు కవర్ అయిపోయి ఇంకా 45 కిలోమీటర్లు మాత్రమే కావాలి. సో 45 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి దానికి ఎంత పడుతుంది, గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటే అరగంటలో వెళ్ళిపోతుంది. సో ఇది 2 గంటలు, ఇది 2 గంటలు, 4 గంటలు, ఇది ఒక అరగంట, అంటే 4.5 గంటల్లోని ట్రైన్ అనేది చేరుకుంటుంది అనమాట. ఎన్ని కిలోమీటర్లు, 345 కిలోమీటర్లు. చాలా సింపుల్ గా ఇచ్చారు క్వశ్చన్, బట్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో మొదట్లో స్పీడ్ 70 ఉందండి, గంటకి 70 వెళ్తుంది, 2 గంటలకి 140, గంటకి తర్వాత 80 వెళ్తుంది, 2 గంటలకు 160. కానీ అప్పుడే 300 అయిపోయింది కాబట్టి మనం 2 గంటలు ఇక్కడ తీసుకోకర్లేదు. ఎందుకు, మనకి వెళ్లాల్సిన 45 కిలోమీటర్లే ఉంది ఇంకా. సో గంటకి 90 కిలోమీటర్లు కాబట్టి అరగంట చాలు ఇక్కడ మనకి. ఓకే, సింపుల్ క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఇంక్రీజెస్ బై 2 kilometers ఆఫ్టర్ ఎవ్రీ 1 hour. If the distance traveled in the first 1 hour was 35 kilometers, what was the total distance traveled in 12 hours? సో చూడండి, ఒక కారు వేగం ప్రతి గంటకు 2 కిలోమీటర్ల వంతున పెరుగుతుంది. ప్రతి గంటకి ఏమవుతుందండి, 2 కిలోమీటర్ల వంతున పెరుగుతుందంట. మొదటి గంటలో కారు ప్రయాణించిన దూరం 35 కిలోమీటర్లు అంట. మొదటి గంటలో ఎంత ప్రయాణించిందంటే కారు 35 కిలోమీటర్లు ప్రయాణించిందంటండి. అయితే అది 12 గంటలలో ఏమవుతుంది, 12 గంటలలో పోయే మొత్తం దూరం ఎంత అంటున్నాడు. సో మొదటి గంట 35 కిలోమీటర్లు వెళ్ళింది, మొదటి గంట ఎంత వెళ్ళిందండి, 35 కిలోమీటర్లు వెళ్ళింది. కానీ ఏమన్నాడు, 2 కిలోమీటర్ల వంతున పెరుగుతుంది అంటున్నాడు. ప్రతి గంటకి వేగం ఏమవుతుంది, 2 కిలోమీటర్ల చొప్పున పెరుగుతుంది. అంటే తర్వాత గంట ఎంత ప్రయాణిస్తుంది, 37, తర్వాత గంట 39. సో ఇలా మనకి ఎంతవరకు కలపాలండి, మనం 12 గంటలు అన్నారు, 12 గంటలు అన్నారు కాబట్టి మొత్తం 12 మనం కలపాలి. మొత్తం ఎన్ని కలపాలండి, 12 మనం కలపాలి. ఇంతవరకు ఎంతవరకు కలపాలి, 12 వరకు మనం కలపాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో క్లియర్ గా చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి, మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి. సో వీటి మధ్యన తేడా డిఫరెన్స్ ఎంత, 2. మొదటి టర్మ్ ఎంత, 35. సో ఏ విలువ ఎంత అవుతుందండి, 35 అవుతుంది. వాటి మధ్య తేడా డి ఎంత అవుతుందండి, 2 అవుతుంది. ఎన్ ఏంటండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయండి. సో ఎన్ 12 అవుతుంది. సో సింపుల్ అండి. అప్పుడు ఎన్ని కలపాలంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటండి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో సింపుల్ ఫార్ములా, ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింపుల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. సో n ఎంత, 12. సో 12/2 6. సో 6 ఇంటూ 2 ఇంటూ a అంటే 2 ఇంటూ 35 70 ప్లస్ n-1 అంటే 12లోంచి 1 11 ఇంటూ d ఎంత 2, 11 ఇంటూ 2 22. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 6 ఇంటూ 92, 6 ఇంటూ 92, 6 90s 54 అంటే 540కి ఇంకో 6 2 12, 540కి 12 కలపండి, 552 కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, సో ఇది కరెక్ట్ గా తెలుసుకోండి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి. ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers in 12 minutes. If its speed is decreased by 5 kilometers per hour, the time taken by it to cover the same distance will be. సో చూడండి, ఒక రైలు 12 నిమిషాలలో 10 కిలోమీటర్లు వెళ్తుందంట. 12 నిమిషాలు ఎంత వెళ్తుంది, 10 కిలోమీటర్లు వెళ్తుందంట. ఇప్పుడు ఏం చేశారు, దాని వేగం 5 కిలోమీటర్లు గంటకి తగ్గిస్తే, దానికి వేగాన్ని ఏం చేశారు, 5 కిలోమీటర్లు గంటకి తగ్గించారు. ఇప్పుడు ఏమంటున్నారు, అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలం ఎంత అంటున్నారు. సో క్లియర్ గా చూడండి, మొత్తం ఎంత 12 నిమిషాల్లో 10 కిలోమీటర్లు వెళ్తుందండి. ఓకే, సో 12 నిమిషాలలోని 10 కిలోమీటర్లు వెళ్తుంది అంటే మనకి ఏంటి, ఇక్కడ గంటకి ఇచ్చారండి, గంటకి 5 కిలోమీటర్లు తగ్గించమన్నారు కాబట్టి ముందు గంటకి ఎంత వెళ్తుందో కనుక్కుందాం. గంట అంటే 60 నిమిషాలు అంటే 5 ఇంతలు. సో దీనికి 5 ఇంతలు వెళ్తుంది అంటే 50 కిలోమీటర్లు వెళ్తుందండి. గంటకు వచ్చేసి ఎంత వెళ్తుంది, 50 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏం చేశారు, 5 కిలోమీటర్లు తగ్గించారు. అంటే ఇప్పుడు ఎంత వెళ్తుంది, గంటకి 1 అవర్కి 45 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది, గంటకి 45 కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పుడు ఏమన్నారు, అదే దూరాన్ని అంటే అదే 10 కిలోమీటర్లు, సో 10 కిలోమీటర్లను వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారండి. ఒక గంటకి 45 కిలోమీటర్లు వెళ్తే
10 కిలోమీటర్లకి ఎంత సమయం పడుతుంది? ఓకే, సో 45కి ఎంత చేస్తే 45/4.5 చేస్తే మనకి 10 వస్తుందండి. బై 4.5. సో ఈ గంట అంటే ఎంత? 60 నిమిషాలకి బై 4.5 చేయాలి. బై 4.5 చేస్తే మనకి ఇక్కడ ఉన్న సమయం వస్తుంది నిమిషాలలోని. ఓకే, సో దీన్ని అర్థం చేసుకోండి. 45 నుంచి 10 ఎలా వచ్చింది, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరే మనకి ఆన్సర్ వెంటనే వస్తుంది, అదే వస్తుందండి. సో దీన్ని x అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 10 into 1 x into 45. సో 10 is equal to 45 into x. సో x is equal to 10/45. సో అది ఏమొస్తుంది? గంటల్లో వస్తుందండి. దాన్ని నిమిషాల్లోకి మార్చుకోవడానికి ఇంటూ 60 చేసుకుంటాం. సింపుల్ అనమాట. సో అదే చేస్తున్నాం ఇక్కడ కూడా. 60/4.5 వచ్చింది. 60/4.5 అంటే ఎంత? సో డెసిమల్ పాయింట్ తీసారంటే 600/45. ఓకే, 15 3s 15 4 60 ఇంకొక 0 ఉంది. సో 40/3. ఓకే, 3 13s are 39. ఇంకా అర్థం అయిపోతుంది ఏంటి? ఈ 13 మినిట్స్ 20 సెకండ్లని అర్థం అయిపోతుంది. ఎందుకు? మనకి ఇంకా ఏమీ ఇక్కడ 13 కంటే ఎక్కువ వస్తుందని తెలుసు, 13 పాయింట్ సంథింగ్ వస్తుందని. కానీ ఇక్కడ 13 కంటే ఎక్కువ ఏది కూడా మనకి లేదు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 13 నిమిషాల 20 సెకండ్లు. 33 13s 39. ఇంకా 1/3 ఉండిపోతుందండి. 13 1/3 అంటే 13 నిమిషాలు ఇంకో 1/3 నిమిషాలు. సో నిమిషానికి 60 సెకండ్లు ఉన్నాయి. 1/3 అంటే 20 సెకండ్లు ఉంటాయి. సింపుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. Anna left for city A from city B at 5:20 AM. She traveled at the speed of 80 kilometers per hour for 2 hours 15 minutes. After that, the speed was reduced to 60 kilometers per hour. If the distance between two cities is 350 kilometers, at what time did Anna reach city A? So చూడండి, ఏ పట్టణం నుంచి బి పట్టణానికి అన్న 5 గంటల 20 నిమిషాలు AM ఉదయాన్నే బయలుదేరిందండి. 5:20 నిమిషాలకి. ఓకే, సో ఇప్పుడు 2 గంటల 15 నిమిషాల పాటు 80 కిలోమీటర్ల గంటకి చొప్పున వేగంతో, తర్వాత వచ్చేసి 60 కిలోమీటర్ల వేగంతో గంటకి ప్రయాణించిందంట. ఇప్పుడు 2 పట్టణాల మధ్య దూరం కూడా ఇస్తారండి. ఎంత? 350 కిలోమీటర్లు అంట. అయితే ఎన్ని గంటలకు ఆమె బి చేరుకుంది అంటారు. సో ఏ నుంచి బి సిటీకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ ఏ అనుకోండి, ఇది వచ్చేసి సిటీ బి అనుకోండి. ఓకే, ఇక్కడ ఏంటి? సిటీ బి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత ఇచ్చారు? మొత్తం 350 కిలోమీటర్లు ఇచ్చారండి. సింపుల్. ఇప్పుడు ఏం చేసిందంట? ఫస్ట్ అన్న వచ్చేసి 5:20కి ఇక్కడ స్టార్ట్ అయిందండి. 5:20కి స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి? 2:15 గంటలు 80 కిలోమీటర్లు వెళ్ళింది. ఓకే, తర్వాత 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. తర్వాత ఇంక ఎంత ఉన్నా సరే అదంతా 60 కిలోమీటర్ల వేగం చొప్పున ప్రయాణించింది. సో 2:15 గంటల్లో ఎంత దూరం ప్రయాణించి ఉంటుంది? 2:15 గంటలు అంటే ఎంత? 2:15 అంటే 2 గంటల 15 నిమిషాలు అంటే గంటలో 1/4 వంతు. సో 4 2s are 8 plus 1 9/4 అండి. సో 9/4 గంటలు. గంటల్లోకి మార్చామండి, నిమిషాన్ని కూడా గంటలోకి మార్చాం. 9/4 గంటలు. ఒక గంటకి 80 కిలోమీటర్లు. సో 9/4 గంటలకి 9/4 into 80. 4 1s are 4 20s are 9 into 20 180. సో 180 కిలోమీటర్లు. 180 కిలోమీటర్లు ఇది అనుకుందాం. సో ఈ 180 కిలోమీటర్లు వెళ్ళడానికి అన్నకి ఎంత సమయం పట్టింది? మనకి 2 గంటల 15 నిమిషాలు. ఓకే, ఇవేంటి? నిమిషాలు, ఇవి గంటలు. ఓకే, 2 గంటల 15 నిమిషాలు పట్టింది. సరే, తర్వాత ఇంకా ఎంత దూరం ఉందండి? ఇంకా 170 కిలోమీటర్లు ఉందండి. గంటకి ఎంత వెళ్తుంది? 60 కిలోమీటర్లు వెళ్తుందండి. గంటకి 60 కిలోమీటర్లు వెళ్తే 170 కిలోమీటర్లు వెళ్ళడానికి 170/60. ఓకే, సో 0 క్యాన్సిల్ చేస్తే 17/6 గంటలు ఇక్కడ సమయం పడుతుంది. ఇది కూడా గంటల్లోకి మార్చుకున్నాం మనం ఆల్రెడీ. 9/4 గంటలు ఇది. సో 9/4 ఇది, అలాగే 17/6 గంటలు ఇది. సో మొత్తం సమయం ఎంత పట్టింది అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? కిందన 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 12 వచ్చింది. సో 4 3 సో 3 into 9 27. 6 2 సో 2 into 17 34. 34 plus 27. 34 plus 27 ఎంత అండి మనకి? 30 plus 20 50. 7 plus 4 11 అంటే 61/12 అండి. 61/12 అంటే ఎంత? సుమారుగా మనం చూద్దాం. 12 5s are 60 కాబట్టి 5 వచ్చిందండి. అంటే 5 గంటలు 1/12 మిగిలిపోయింది. ఓకే, 1/12 గంట అంటే ఎంతండి? 5 నిమిషాలు. ఎంతది? 5 నిమిషాలు. ఎందుకంటే 60/12 అంటే 5 నిమిషాలు. సో 5 గంటల 5 నిమిషాలు పట్టిందండి. సో 5:20కి వెళ్ళింది. ఇంకో 5 గంటలే కలపండి అంటే 10:20 అవుతుంది.
ఇంకో 5 నిమిషాలు కలపండి 10:25 అవుతుంది. ఓకే 10:25 అవుతుంది. సో ఆన్సర్ ఏంటండి మనకి 10:25. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. an aeroplane covers a certain distance at a speed of 240 kilometers in 5 hours. To cover the same distance in 1/2/3 hours, it must travel at a speed of. సో చూడండి 240 కిలోమీటర్ల వేగంతో ఒక విమానం 5 గంటలలో ప్రయాణించిందంట. అదే దూరాన్ని 1/2/3 గంటల్లోనే పోవాలంటే పోవలసిన వేగం ఎంత అంటున్నారండి. ఇప్పుడు చూడండి మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. ఓకే సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుందండి, స్పీడ్ ఎంత మనకి, ఇక్కడ మనకి స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ ఇచ్చారండి. మనకి ఎంత ఇచ్చారు, 240 కిలోమీటర్లు పెర్ హవర్ వేగంతో ఒక విమానం 5 గంటలు ప్రయాణించిందంట. సో డిస్టెన్స్ ఇవ్వలేదు, మనకి ఏమి ఇచ్చారు, వేగం ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 240 కిలోమీటర్లు ఇచ్చారు. టైం ఎంత ఇచ్చారు, 5 గంటలు ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే డిస్టెన్స్ అంటే 240 × 50 దూరం వెళ్ళడానికి, 240 × 5 దూరం వెళ్ళడానికి ఇది ఏం చేస్తున్నారు, గంటలు ఇచ్చారు. మనకి ఎంత ఇచ్చారు గంటలు, 1/2/3 అంటే 3 1s are 3 + 2 అంటే 5/3 అండి. సో ఎన్ని గంటలు ఇచ్చారు, టైం ఇచ్చారండి. స్పీడ్ ఇంటూ టైం కదా, స్పీడ్ ఇంటూ టైం ఎంత ఇచ్చారు, 5/3 ఇచ్చారు. ఇప్పుడు స్పీడ్ కనుక్కోమంటున్నారు. సో 5 5 క్యాన్సిల్ చేస్తే 3 × 240 అంటే 720 స్పీడ్ ఉండాలి. 720 కిలోమీటర్ పెర్ హవర్, ఒక గంటకి 720 కిలోమీటర్లు పెర్ హవర్ వెళ్తే మనకి ఇదే 1/2/3 గంటల్లోనే ఇదే దూరాన్ని మనకి చేరుకుంటుంది అనమాట. ఓకే సో ఓకే గైస్, మనం ఈ పార్ట్ 1లో మనం 20 క్వశ్చన్స్ అనేవి చూడడం జరిగింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం పార్ట్ 2లోని, ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మనం పార్ట్ 3లోని మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ తోనే మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అలాగే మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వీటికే లింక్ అయి ఉంటుంది అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ తోనే లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు చాలా బాగా ప్రాక్టీస్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.